ప్రాణమే. నేను మానవ హక్కులను చాలా బలంగా నమ్ముతాను. కానీ ఎవరైతే చంపారో వాళ్ళ అబ్బాయిని పెట్రోల్ వేసి కాల్ చేశారో మళ్ళీ వాళ్ళు వారం రోజులు 15 రోజులు తిరగకముందే రోడ్ల మీదకి వచ్చేసారు. రోడ్ల మీదకి వచ్చేసి తిరుగుతూ ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గంలో దాదాపు అక్కడ ఉన్న ఎమ్మెల్సీ తన దగ్గర పనిచేసే ఒక దళిత డ్రైవర్ని చంపేసి ఇంటికెళ్ళి డోర్ డెలివరీ చేశాడు. ఎలాంటి అడాసిటీ, వాట్ అండ్ అడాసిటీ అన్నారు. ఎంత అహంకారం అది, ఎంత పొగరు. అంటే చంపేసి నువ్వు డోర్ డెలివరీ చేసి ఏదైనా చెల్లిపోద్దా? అలాంటి వాడు ఇంకోసారి కావాలా మీకు ముఖ్యమంత్రిగా? అలాంటి ప్రభుత్వం కావాలా మీకు? కొట్టు సత్యనారాయణ ఇంకొకసారి తాడేపల్లిగూడెంకి ఎమ్మెల్యేగా కావాలా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఈయన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. దేవాదాయ శాఖలో శ్రీశైలం మల్లికార్జునుడికి ప్రతి సంవత్సరం చేసే మహాకుంభాభిషేకం చేయలా. కొట్టు సత్యనారాయణ గారు, మీరు శ్రీశైలంలో మల్లికార్జునుడికి ఆనవాయితీగా జరగాల్సిన మహాకుంభాభిషేకం చేయలా. మీరు దేవాదాయ శాఖ మంత్రి 2 సార్లు వాయిదా వేశారు. మొన్న సంవత్సరం ఏ కారణం చెప్పాలో తెలియక ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఎందుకు ఇవన్నీ చేశారంటే దక్షిణాయనంలో శ్రీశైలం మల్లికార్జునుడికి మహాకుంభాభిషేకం చేస్తే జగన్కి పదవీ గండం ఉందని చెప్పి ఈ పెద్ద మనిషి శ్రీశైలం మల్లికార్జునుడికి మహాకుంభాభిషేకం చేయాల. శివుడు 3వ కన్ను తెరిస్తే మాడి మసి అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీరు మాడి మసి అయిపోవడం ఖాయం. అరచేత్తో సూర్యుని ఆపగలరా? మీరెంత, మీ శక్తి ఎంత, మీ స్థాయి ఎంత? కొట్టు సత్యనారాయణ గారు, అది ఆచారాలని తుంగలో దొక్కకండి. మీరు చేసిన దానికి నేను చెప్తున్నా, ఇది జ్యోతిష్యమే చెప్తున్నా, మీరు సర్వనాశనం అయిపోతారు. శివుడికి మహాకుంభాభిషేకాన్ని పక్కన పెట్టారు. దానివల్లే మీ ప్రభుత్వం పోవటం 100% ఖాయం. టెండర్లకి 110 కోట్లు సజ్జల గారు చెప్పాను. ఇలాంటి ఎన్నో. ఒంటిమిట్టకి వెళ్ళడానికి ఓకే, సీఎం గారికి వెళ్ళలేదు, ఆయన పరిస్థితులు వేరు అనుకుందాం. ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వెళ్ళాలి? మనకి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ గారు వెళ్ళాలి. కానీ వెళ్ళింది